వచ్చి ఆ మెయిన్ డోర్ ఎంట్రన్స్ నుంచి రిబ్బన్ కట్టిన ద్వారా మందిరంలోకి అడుగు పెడదాము. దయచేసి సమయంలో అందరూ కూడా విశ్వాసులు ఈ ద్వారం ద్వారా బయటికి వెళ్ళాల్సింది మనం చేస్తున్నాం. స్తోత్రం స్తోత్రం సమాధాన అధిపతి మీకు స్తోత్రం 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 షాలేము రాజా మీకు స్తోత్రం 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 నిత్యుడవగు తండ్రి మీకు స్తోత్రం 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 యుగ యుగములకు సజీవుడా మీకు స్తోత్రం 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 యుదా మీకు స్తోత్రం 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 ప్రభువా మీకు స్తోత్రం 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 ప్రభువులకు ప్రభువా మీకు స్తోత్రం 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 మా మంచి కాపరి మీకు స్తోత్రం 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 మాకు చాలిన మంచి దేవా మీకు స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము తండ్రి. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించిన కారణాన్ని బట్టి సజీవుల సంఖ్యలో ఇచ్చి ఈ చక్కటి నాయన ప్రభు అయా చక్కటి మందిరాన్ని నిర్మించడానికి నాయన ప్రభు మీరు చూపించే మహాకృప కొరకై మీకు స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము తండ్రి. ఇంతవరకు నాయన ప్రభు ఇక్కడ జరిగినటువంటి పరిచయలో నాయన ప్రభు నీ బిడ్డలు మీరు వాడుకొని నా తండ్రి ప్రభు చక్కగా నాయన నిర్మాణం జరిగించడానికి సంఘస్థులందరిని బట్టి మీకు స్తోత్రము నాయన. అయ్యా మీ ప్రిబిడ్లందరిని బట్టి స్తోత్రము నాయన. ఈ గ్రామంలో ఉన్నటువంటి విశ్వాసులందరిని బట్టి మీకు స్తోత్రము నాయన. మమ్మల్ని అందరూ మీరు సమకూర్చి నా తండ్రి ఇలాగున మీ నామాన్ని బట్టి నాయన మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నాయన ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చిన కృప కొరకై ధన్యత కొరకై మీకెంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా మీకు స్తోత్రం నాయన. మా జీవితాల్లో కూడా నాయన ప్రభు నేటి వరకు మీరు చేసేటువంటి ప్రతి మేలు కొరకై ప్రతి ఉపకారంలో కొరకై మీ నామానికి వేలాది నాయన ప్రభు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు 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 నాయన. ఈ సమయాన్ని ప్రభు అయా సంపూర్ణంగా మీ చేతులకు సమర్పిస్తున్నాము తండ్రి. ప్రారంభం మొదలుకొని నాయన ముగింపు వరకు నా తండ్రి ప్రభా మీ దాసుని మనసులో నాయన ప్రభా ఏ భారము నాయన ప్రభా ఏదైతే నాయన ఆలోచన మీరు ఉంచి ఉన్నారో తండ్రి ప్రభా ఈ చక్కటి సమయంలో ప్రభా అది నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ స్థలాన్ని మరొకసారి మీ రక్త ప్రోక్షణ కిందికి సమర్పిస్తున్నాము తండ్రి. పరిశుద్ధ పరచండి దేవా మీకు స్తోత్రం. మీ దూతలను ప్రభా మీరు కాపుదలగా మీరు ఉంచండి దేవా మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు మీ ఆత్మాభిషేకము చేత నాయన బలపరచమని ప్రార్థన నూతన పరచమని ప్రార్థన చేస్తున్నాము. ఉజ్జీవింప చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రము. ఒక కుటుంబముగా ఒక చక్కటి ఆత్మీయ కుటుంబంగా నా తండ్రి ప్రభువా అయా మీరు మాకు ఇచ్చినందుకు కొరకై మీకు స్తోత్రము నాయన స్తోత్రం తండ్రి. ఎదుగునైనా ప్రభువా మందిరానికి నాయన ప్రభా మందిర ప్రవేశము చేస్తుండగా నా తండ్రి మాకంటే ముందుగా నాయన మీరుండి మీ దూతల నుంచి నా తండ్రి అయా మీ నామానికి మహిమకరంగా మాకందరికి ఆశీర్వాదకరంగా సంతోషకరంగా అయా జరిగించమని ముందున సమయాన్ని అయా మీ దాసుని మీ సేవకుని ప్రభువా అయా మీ చేతులకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ సమయం స్వాగతం సుస్వాగతం యేసు నామములో
వేడుకుంటున్నాము తండ్రి. నీ యొక్క హస్తమును చాపి, నీ బాహును చాపి, ఈ దీన దాసుని నన్ను నీవు లేవనెత్తి, అయ్యా ఏమాత్రము నా శక్తి కాదు, నా బలము కాదయ్యా, నీ ఆత్మ ద్వారా ఈ యొక్క మందిరము నిర్మించిన విధానాన్ని బట్టి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ లోక సంబంధమైన వాటి మీద మాకు ధ్యాసను ఉంచగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మాకు తరఫిదిస్తూ నశిస్తున్నటువంటి ఆత్మల పట్ల భారమును కలగజేస్తూ ప్రభువా నరక పాత్రలో ఉన్న వారిని పరలోక రాజ్య వారసులుగా మార్చాలని, నిత్య జీవానికి వారసులుగా మీరు చేయాలని మీరు మమ్మల్ని ఎన్నుకున్న విధానం బట్టి స్తోత్రమయ్యా, మీ ఏర్పాటును బట్టి స్తోత్రమయ్యా, మీ పిలుపును బట్టి స్తోత్రమయ్యా, మీ అభిషేకం బట్టి స్తోత్రమయ్యా, మీ వరమును బట్టి స్తోత్రము తండ్రి. ఇప్పుడే ప్రభా మేమందరం కూడా ఏకీభవిస్తూ పరలోకంలో ఉన్న దేవా నీ సన్నిధి ఈ స్థలంలో విడుదల చేయ ప్రార్థన చేస్తున్నారయ్యా. ఈ మందిర పునాది దగ్గర నుంచి మొదలుకొని పైకప్పు వరకు నీ రక్తముతో ఇప్పుడే తలమును ప్రార్థన చేస్తున్నారయ్యా. ఇప్పుడే ప్రభా నన్ను దిక్కులో కూడా నీ సన్నిధి ఈ మందిరంలో నుండి నది వలె ప్రవహించును గాక. దేవానికి స్తోత్రాలు, వందనములు, మహిమ, ప్రభావములు సమర్పిస్తున్నాను తండ్రి. ఇక నీ పిలుపుల ఆకాశములు గాక, నీ దేవుడితో సంచారంలో జరుగును గాక. అనేక మంది పాపులు ఈ ప్రాంతంలో రక్షింపబడుదురు గాక, అనేక మంది స్వస్థ పొందుదురు గాక, అనేక మంది విడుదల పొందుదురు గాక, అనేక ఊరి ప్రజలు వచ్చి ఈ ప్రాంతంలో బాగైపోదురు గాక. దేవానికి స్తోత్రము, దేవానికి వందనములు, దేవానికి మహిమ, దేవానికి ప్రభావములు తండ్రి. నీ అభిషేక ప్రవాహము నదుల వలె ఈ ప్రాంతంలో యేసు నామములో ప్రవహించును గాక. దేవానికి స్తోత్రము తండ్రి. చేరకులాది విగ్రహం నీ పేరు మీద దిగించి ఆశ్రయించి ముందుగా కార్యక్రమంతో నీ దైత్యం లేకుండా తండ్రి అయ్యను కుమారుడు పరిశుద్ధాత్మ నామములో ఈ మందిరాన్ని ప్రతిష్ఠిస్తుండగా ఆత్మని ఈ ప్రాంతంలో అడుగుపెట్టి సమస్త మహిమమైన ప్రభావాలు మీరు మాత్రం పొందమని రక్షకుడు ప్రియుడైన యేసు శక్తిగల నామములో ఈ ప్రాంతంలో అడిగి వేడుకొని పొందుతున్నాము తండ్రి. సర్వోన్నత గట్టిగా ఆమేన్. ఈ సమయంలో తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ నామములో మనం ఈ మందిరాన్ని ప్రతిష్ఠ చేయబోతుండగా సర్వమంతా కూడా చప్పట్లు కొట్టు ప్రభుత్వం పడవలసిందే. తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ మందిరాన్ని ప్రతిష్ఠ చేస్తున్నాము. ఆమేన్. Yes. ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు, యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవించుమొదటి మేలు, ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవించుమొదటి మేలు. మన దేవుని నాటబడిన వారమై వర్ధిల్లెదము. మన దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతిమంతులమై దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతిమంతులమై మూవవేయుదుము. నీతిమంతులమై మూవవేయుదుము. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే.
ఇంకా నాకు తెలియకుండా ఎవరైనా దైవజనులు వచ్చి ఉంటే వారిని కూడా నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. దైవజనులు ఎవరైనా ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దైవజనులు ఎవరైనా వచ్చినట్లయితే వారు వేదికను అలంకరించాల్సిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో అందరు సంఘం అంతా కలిసి సంతోషంతో దేవుని స్తుతించుడు అనే పాట పాడుకుంటూ ప్రభుని కనపరుస్తాం. దయచేసి అందరూ కూడా చప్పట్లు కొట్టాలి, ఎవ్వరు కూడా మౌనంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఇక దేవుని స్తుతించే పాట పాడతాం. ఇది చాలా మందికి వచ్చినటువంటి పాట. దయచేసి ఎవరస్తులు ఎవరైనా బయట లోపల నుంచి కూర్చోవాలి, అక్కడికి నిలబడకూడదు. కూర్చోండి బ్రదర్, కూర్చోవాలి. వాలంటీర్స్ తప్ప మిగతా వాళ్ళు కూర్చోవాలి. అందరు కూర్చొని బయట ఉన్న ఎవరస్తులు కూడా లోపలికి రావాలి. ఆలయమందు ఆయన సన్నిధిలో మందిరము అతి సుందరం అనే పాట పాడుకుంటూ ప్రభుని అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ప్రభు మహిమపరచాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. పాపంలో ఉన్న ప్రజలందరినీ పరిశుద్ధులుగా మార్చేది ఆశ్రయపురం నీ మందిరం. శాపంలో బ్రతికే నీ ప్రజలను ఆశీర్వదించే అంతఃపురం. పాపము
గుంపుగా ఉన్నారు? హల్లెలూయా. పాడే గుంపుగా ఉన్నారా, వినే గుంపుగా ఉన్నారా? హల్లెలూయా. నాకేమో స్త్రీలు పాడే వాళ్ళ కనిపిస్తున్నారు, పురుషులు వినేలాగా కనిపిస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు నేను కోరుకుంటున్నాను, స్త్రీ పురుషులు అందరూ కలిసి పాట పాడాలి, ప్రభువుని గణపరచాలి. హల్లెలూయా. ఇది దేవుని మందిరము, దేవుడు మనకిచ్చిన మందిరము, ఆయన సన్నిధి ఉంటున్న మందిరము. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క మందిరాన్ని మనం ఇంత ఘనంగా ప్రతిష్ఠ చేసుకుంటున్నామంటే దానికి కారకుడు, ఏకైకమైనటువంటి వ్యక్తి ఆయన, అదే దేవుడు. హల్లెలూయా. దేవదేవుని కృపలో మనం అందరం కూడా ఇంత ఘనంగా ఈ మందిరం యొక్క ప్రతిష్టను చేసుకుంటున్నాము. ఆయనకే సమస్త మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో మందిరము యొక్క ప్రతిష్ట నిమిత్తమై మరియు మందిరంలో ఉన్నటువంటి వస్తువుల నిమిత్తమై మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ కృపాకర్ గారు మొదటిగా ప్రార్థన చేస్తారు. దాని తర్వాత విల్సన్ మోజెస్ గారు ప్రార్థన చేస్తారు. చివరిగా పాస్టర్ అమ్మ గారు, వానక గారు కూడా ప్రార్థన చేస్తారు. మొదటిగా పాస్టర్ కృపాకర్ గారు వచ్చి మందిరంలో వస్తువులను ప్రతిష్ఠ చేస్తూ, మందిరములో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా దేవుని మహిమ కొరకు వాడబడాలని మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీమించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా నాయన, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నాయన, మరి పోతులపాడు మందిర ప్రతిష్ఠ విషయంలో తండ్రి ప్రార్థన చేస్తున్నాము నాయన. మీరు ఆలకించమని అడుగుచున్నాము తండ్రి. ప్రభువా నాయన, మీరు మా మందిరానికి ఇచ్చినటువంటి ఈ యొక్క ఫుల్ పీట్ని బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన ప్రభువా యొక్క ఫుల్ పీట్ని నాయన అభిషేకిస్తున్నాము తండ్రి. ప్రభువా నాయన, ఈ యొక్క సంఘానికి నాయన మీరు ఇచ్చినట్టు యొక్క ద్వార బంధములను బట్టి నాయన, కిటికీలను బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇచ్చిన సౌండ్ సిస్టాన్ని బట్టి నేను మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నా ప్రభువైనా ప్రతిది కూడా నేను మీరు అభిషేకించమని అడుగుచున్నాము తండ్రి. యేసయ్యా ప్రభువైనా మీ యొక్క సేవ నిమిత్తం తండ్రి మరి ఇవన్నీ వాడబడుటకు తండ్రి మీరే కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవు తండ్రి నా ప్రభువైనా మీ యొక్క ఆవరణంలో తండ్రి ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని నాయన మీరు సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నడిపించిన తండ్రి విశ్వాసులందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. బంధువులను, స్నేహితులను తండ్రి సేవకులను తండ్రి మీరు నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా యొక్క సంఘాన్ని తండ్రి మీరు అభిషేకించమని అడుగుచున్నాము తండ్రి. ప్రతి ఒక్క జల స్పిరిట్ను తీసివేయమని అడుగుచున్నాము తండ్రి. యేసయ్యా మీ నామానికి స్తోత్రాలు. భోజనం డోంట్ వరీ కటిక హల్లెలూయా. ప్రార్థించుకుందాము. మహాగణుడు అయిన మా దేవా, స్తోత్రములు తండ్రి, వందనాలు ప్రభా. దేవా, పోతులపాడు సంఘంలో తండ్రి ఈ గ్రామంలో ప్రభా ఒక చక్కటి మందిరాన్ని కట్టుకోవడానికి రంజిత్ పాస్టర్ గారికి మరి ఆయన సంఘ సభ్యులకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దీంట్లో ఉన్న ప్రతి వస్తువుని ఈ మందిరాన్ని ప్రభా నీకే ప్రతిష్ఠిస్తున్నాము. ప్రతి వస్తువుని ప్రభా, ఎవ్రీ ఐటెం ప్రభా నీ రక్తంతో ప్రోక్షించమని వేడుకున్నాం తండ్రి. అవును ప్రభా, మహిమ ఇక్కడ ఉండాలి ప్రభా, నీ ఘనత ఇక్కడ ఉండాలి ప్రభా తండ్రి. స్వస్థతలు ఇక్కడ ఉండాలి తండ్రి, విడుదల ఇక్కడ ఉండాలి ప్రభా తండ్రి. వచ్చి వారందరూ కూడా దీవించబడాలి తండ్రి. అవును తండ్రి, ప్రతి 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 అణువు తండ్రి నీ రక్తంతో ప్రోక్షించండి, నీ మహిమతో నింపండి. వచ్చి వారందరూ ప్రభా నిన్ను చూడాలి ప్రభా తండ్రి. దేవా, ఈ మందిరం కట్టడంలో ప్రయాసమైన ప్రతి ఒక్కరి ప్రభా కష్టాన్ని ప్రభావ మీరు ఎరుగుదు తండ్రి. నీ సేవకుడు చేసిన ప్రభా ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు నువ్వు ఎరుగుదు తండ్రి. ప్రభా కన్నీటి బొట్టుతో ప్రభా తండ్రి ఎందరో ప్రార్థనలతో ప్రభా ఈ నిర్మించబడిన తండ్రి. నీ కృపలేంది ఇది జరగదు కదా ప్రభా, నీకు దీవెనలేంది ఇది జరగదు కదా తండ్రి. మరి ప్రభా ఈ ప్రతిష్ఠించబడిన ఈ మందిరాన్ని ప్రభా నీ సన్నిధాన్ని ఇక్కడ ఉంచండి. పరిశుద్ధాత్మ దేవ ఇక్కడ ఉండమని వేడుకున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని దర్శించని మరోసారి తండ్రి ఈ మందిరాన్ని అంతా ప్రభా దీనిలో ప్రతి వస్తువుని ప్రతి ఒక్కరిని ప్రభా నీకే డెడికేట్ చేస్తూ నీకే సమర్పిస్తూ యేసు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పాస్టర్ వానక గారు రావాల్సింది మనం చూస్తాం. తండ్రి, నమ్మదగిన దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ప్రేమిస్తున్న ప్రేమామయుడ మీ నామం నాకు వెళ్ళలేని మా స్తుతి స్తోత్ర వందనాలు నాయన. అవును నాయన, గడిచిన కాలం అంతా మీరు రెక్కల చాటున నన్ను మమ్మల్ని భద్రపరిచారు, క్షేమంగా తండ్రి ఉంచి అయా సజీవ లెక్కలో ఉంచినందుకు మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన.
అవును నాయన, మాకు ఇచ్చిన మీ మందిరాన్ని బట్టి వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నాయన ఫౌండేషన్ నుంచి ప్రభువా మీరే మాకు తోడుగా ఉండి ఈ మందిరానికి కావాల్సిన ప్రతి అక్కర్ను తండ్రి మీ దక్షిణ హస్తాన్ని చాచి తండ్రి మీరు తీర్చిన విధానానికై వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇక్కడ ఉండే ప్రతి వస్తువు పైన తండ్రి నీ రక్తాన్ని ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం నాయన. సహాయం దయచేయండి. అవును నాయన, నమ్మకమైన దేవుడుగా మీరున్నారు ప్రభు. అయా నిలిచి ఉండే నీ పిల్లల్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ మందిరానికి మీరు నడిపించిన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిన నరకానికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు కదా ప్రభు. ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను సెలవిచ్చిన దేవా. నీ మాట ప్రకారం తండ్రి నీ బిడ్డల్ని ఎందనైతే మీరు రప్పించుకున్నారో ప్రతి ఒక్క ఆత్మను తండ్రి మీరు దర్శించి రక్షించుకోమని మొరపెడుతున్నాం తండ్రి. సహాయం దయచేయండి. ఓ దేవాది దేవా, దయతో జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన మైక్ సిస్టాన్ని బట్టి మీకు స్తోత్ర వందనాలు నాయన. ఇచ్చిన ప్రతి వస్తువును బట్టి తండ్రి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇంకా రాబో దినాల్లో నీ నామ మహిమార్థమై మందిరాన్ని మీరు వాడుకుంటున్నందుకు మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సరిహద్దులను విశాలపరిచి నీ నామ మహిమార్థమై తండ్రి మీరు నిలబెడుతున్నందుకు మీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తూ మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడు విమోచకుడు అయిన క్రీస్తు యేసు వారి సర్వశక్తి కలిగిన నామంని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్. ఉపకారములకు నేనేమి చెల్లింతున్న పాట పాడతాల్సి మనం చేస్తున్నాం.
దిన వృత్తాంతములు 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాము. మరి పరిశుద్ధ గ్రంథము నుండి 2వ దిన వృత్తాంతములు 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అప్పుడు సొలొమోను ఇలాగు ప్రకటన చేసెను, గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చున్నాడు. నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించున్నానని చెప్పి రాజు తన ముఖం ప్రజల తట్టు తిప్పుకొని ఇజ్రాయేల్ సమాజకులందరూ నిలిచి ఉండగా వారిని దీవించాను. మళ్ళీ 18 నుంచి 21 వచనాలు. అదే అధ్యాయం నుంచి 18వ వచనము 21 వరకు. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసం చేయునా ఆకాశమును మహాకాశము నిన్ను పట్టజాలవే. నేను కట్టిన ఈ మందిరం నిన్ను పట్టునా. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచట ఉంచేదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రింబవళ్ళు నిల్చునుగాక. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి చేయబో ప్రార్థనలు నీవు ఆలకించుము. ఆకాశం నుండి నీ నివాస స్థలమందు ఆలకించుము. ఆలకించినప్పుడు క్షమించుము. మరి ఇదే 6వ అధ్యాయం నుంచి 40-41 వచనం. నా దేవా, ఈ స్థలమందు చేయబడి విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదుగాక. నీ చెవులు దానిని ఆలకించునుగాక. నా దేవా యెహోవా, బలమును ఆధారమగు నీ మందసమును దృష్టించలేము. నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించురుగాక. ఇంతవరకు దేవుని వాక్యం సరి అయినది. కోరినటువంటి వారందరికీ చివరిలో మేము అవకాశం ఇస్తాము. దయచేసి మీరు మా యొక్క మనవిని ఆలకించాల్సిందని కోరుతున్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఆరాధన నడిపించడానికి పాస్టర్ సునీల్ గారు ఉన్నారు. ఘనమైనది నీ కార్యములు అనే పాట పాడుకుంటూ ప్రభువును మహిమపరుస్తాము. ఘనమైనవి నీ కార్యములు. నిజంగా ఆయన కార్యములు ఎంతగానో ఘనమైనవిగా ఉన్నాయి. నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి, నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి, నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి, నీ ఆలోచనలు నా యేసయ్యా. చప్పలు కొడుతూ సంతోషముగా ఘనమైన కార్యాన్ని బట్టి ఆ నామానికి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రములు చెల్లిద్దాం. చప్పలు కొడుతూ మనస్ఫూర్తిగా ఆత్మతో సత్యముతో పూర్ణ మనసుతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో దేవుని నామానికి ఆయన కృపలను బట్టి దేవుని నామానికి ఘనత చెల్లిద్దాం. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు,
నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, అందరం కలిసి పాడదాం. నవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైనవి నీ ఆలోచనలు. కళ్ళు మూసుకుందాం. నీ కృప తప్ప వేరొకటి లేదయా. నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడా చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా. నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడా చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, గట్టిగా చెప్పకూడదు. అయినవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ దేవుని సన్నిధిని అనుభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. ఓ హరి బాలా షమాకి నమరలబరి యేసయ్యా మీకు స్తోత్రము నాయనా. హృదయపూర్వకంగా దేవునికి మహిమ చెల్లిద్దాము. హృదయపూర్వకమైన ఆరాధన చెల్లిద్దాము. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయనా. ఆకాశములు ఆకాశములు పట్టజాలని దేవా మీకు స్తోత్రమయ్యా. స్తోత్రము నాయనా, స్తోత్రము. మాకు చాలిన మంచి దేవా
మీకు స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. మా దాగు చోటు మీకు స్తోత్రమయ్యా, మా రక్షణ శృంగమా మీకు స్తోత్రము, మా కోట మీకు స్తోత్రము నాయన, మా కొండ మీకు స్తోత్రము నాయన, మా ఆశ్రయమా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతికి పాత్రుడా మీకు స్తోత్రం, స్తోత్రారుడా మీకు స్తోత్రం, ఆరాధనకు యోగ్యుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మాకు చాలిన మంచి దేవా మీకు స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. స్తుతులపై ఆసీనుడా మీకు స్తోత్రము, స్తోత్రారుడా మీకు స్తోత్రము, 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 స్తోత్రము. నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి మీకు స్తోత్రము, షలేము రాజా మీకు స్తోత్రం, 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 స్తోత్రము. నిత్యముగాన ప్రతిగానముల చేత కెరూబుల చెరుబుల మధ్యలో స్తుతించబడుతున్న దేవా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము. మహిమ ఘనత ప్రభావములకు అర్హుడా మీకు స్తోత్రము నాయన. మాకు చాలిన మా మంచి దేవా మీకు స్తోత్రమయ్యా, ప్రపంచమంతా ఆరాధించబడుతున్న దేవా మీకు స్తోత్రము నాయన, స్తోత్రమయ్యా, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. మా మంచి కాపరి మీకు స్తోత్రము తండ్రి, మా ప్రభువా మీకు స్తోత్రము, మా రక్షకుడా మీకు స్తోత్రము, మా ప్రాణ ప్రియుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రము. నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అన్య భాషలతో ఆయన స్తుతిద్దాము, అన్య భాషలతో ఆయన స్తుతిద్దాము. హల్లెలూయా. Mighty, 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 wonderful God. పొందుకో, 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 పొందుకో. అభిషేకము, దేవుని శక్తి, దేవుని ప్రభావాన్ని పొందుకునే ఆత్మలో ఆనందము, పరలోకపు శక్తి నిన్ను ఆవరిస్తుంది ఈ సమయంలో. హల్లెలూయా. బలమైన గాలి వీస్తుంది, అభిషేకము యొక్క శక్తి. పొందుకో, 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 పొందుకో. Receive, 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 ఆరాధన హృదయం, ఆరాధన హృదయం. పొందుకో, పొందుకో, పొందుకో ప్రియ సహోదరి, సహోదరుడా పొందుకో. ఆయన తాకుతున్న సమయము, ఆయన తాకుతున్న సమయము. Receive the power of God, receive the power of God. Thank you Lord, thank you Lord, thank you Lord. Rimana shalaba ori rindari karaba bandana turaba rachaba baba baba baba. Yes, 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 yes. ఆయన స్తుతించడానికి, ఆయన నామాన్ని కనపరచడానికి నువ్వు పిలువబడ్డావు, ఏర్పరచబడ్డావు, ఎన్నుకోబడ్డావు.
నా జనులు నా నిమిత్తము నా స్తోత్రము ప్రచురము చేస్తారని ఆయన నిర్మించుకుంది, ఆయన ఏర్పాటు చేసుకున్నది, ఆయన పిలిచింది ఆయన నామాన్ని గొప్ప చేయడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ మాస్టర్, థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ మాస్టర్, థాంక్ యూ మాస్టర్, థాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ జీసస్. తండ్రి, మా మధ్యలో నీ సన్నిధిని విడుదల చేసి నీ సేవకుడిని వాడుకొని నీ ప్రజలను నీ ఆత్మ చేత నింపినందుకు కృతజ్ఞత అర్పణలు సమర్పిస్తున్నానయ్యా. నాయనా, ఈ రోజు నువ్వు మా మధ్యలో ఉన్నావని నిరూపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు మా అందరినీ ప్రేమించి నీ మందిరంలోకి మమ్మల్ని పిలుచుకొని ఆకట్టుకొని ఆకర్షించుకొని నీ సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు. ఈ సమయంలో నీ దీనా పాత్రలుగా మమ్మల్ని వాడుకొని నీవే సమస్త మహిమ ప్రభావాలు పొందమని వేడుకుంటా తండ్రి. చెప్పబడిపోతున్న వాక్యాన్ని నీవు మాట్లాడండి, నిన్ను ప్రత్యక్షపరచుకోండి. మేము మాట్లాడితే, మేము పలుకుతే ఏ మాత్రం ప్రయోజనం ఉండదు దేవా. నీవు మాట్లాడాలి, నీవు పలకాలి, నీవు పని చేయాలి. మేము మరుగురు కావాలి తండ్రి. నువ్వు ప్రత్యక్షపరచుకో తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నామయ్యా. నీ గొప్ప నామాన్ని హెచ్చిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరికి వినగల చెవులు గ్రహించే మనసు దయచేయండి. అపవాది కార్యాలు క్రియలు కాల్చివేయండి. దుష్టి ప్రణాళిక రద్దుపరిచి చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి అందరిని అన్ని విషయాలలో వర్ధిల్లు చేయమని ఈ యొక్క ప్రార్థన ఆరాధన మొత్తము మా రక్షకుడు ప్రియుడైన యేసు శక్తి గల పరిశుద్ధ నామములో సమర్పించి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుని స్తోత్రం. ఆయన ముగిస్తాను. హల్లెలూయా. ఎంతమందికి ఈ సమయంలో ఇక్కడ వాక్యము వినాలని ఆశగా ఉంది? దేవుని స్తోత్రం. దాంతోపాటు ఎంతమందికి తొందరగా ప్రార్థన అయిపోతే తినేసి ఇంటికి పోవాలని ఆశగా ఉంది? ఓకే, కొంతమంది ఒక్కరు మాత్రం మాకు లేదులే అని అంటున్నారు. అయితే వాళ్ళ సపరేట్గా సాయంకాలం వరకు వాళ్ళ వాక్యం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామానికే ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని యొక్క ఆత్మ వర్షము ఈ ప్రాంతంలో కుమ్మరించబడ్డము మనం చూసాం. హల్లెలూయా. చాలామంది దేవుని యొక్క అభిషేకాన్ని దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు. ఎందుకు అనుభవిస్తున్నారంటే ఈ ప్రాంతముని దేవుడు ప్రేమించాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన బిడ్డలు ఎక్కడ కూడుకుంటారో, ఆయన బిడ్డలు ఎక్కడైతే జతపరచబడతారో, ఆయన బిడ్డలు ఎక్కడైతే సహవాసంగా చేరుతారో వారి మధ్యలో ఉండే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చాలా సమయాల్లో చాలా సందర్భాల్లో ఇంతకుముందు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే దేవుడు ఒక ప్రాంతానికి మాత్రమే చెందినవాడా, ఒక దేశానికి మాత్రమే చెందినవాడా, దేవుడు కేవలం గుడిలో మాత్రమే, చర్చిలో మాత్రమే పని చేస్తాడా అని ఆలోచన చేసేవాడిని. కానీ మన దేవునికి ఉన్న ఒక పేరు ఏంటంటే సర్వాంతర్యామైన దేవుడు. హల్లెలూయా. సర్వాంతర్యామైన దేవుడు అనగా ఆయన అన్ని స్థలాలలో ఉండగలిగిన దేవుడు. హల్లెలూయా. అన్ని స్థలాల్లో ఉండగలుగుతాడు, కానీ ఎందుకు అన్ని స్థలాల్లో ఆయనను మనం అనుభవించలేము, ఆయన అక్కడున్నాడని తెలుసుకోలేము అంటే అన్ని స్థలాల్లో వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఆయన కొన్ని స్థలాల్లో మాత్రమే తనను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో పాత నిబంధనలో మనం చూసినప్పుడు మోషేతో మాట్లాడతాడు దేవుడు, ఈ స్థలము పరిశుద్ధమైన స్థలము, ఈ స్థలములో నువ్వు చెప్పులు వేసుకున్నా కూడా చెప్పులు విడిచిపెట్టమని చెప్తాడు దేవుడు. అదే దేవుడు యెహోషువతో కూడా ఈ స్థలం పరిశుద్ధమైన స్థలము, ఈ స్థలంలో చెప్పులు విడిచిపెట్టమంటాడు. నేను ఆలోచించేవాడిని, స్థలాలకు పరిశుద్ధత ఉంటుందా, మనుషులకు పరిశుద్ధత కలుగుతుందా అని ఆలోచించేవాడిని. కానీ ఎప్పుడైతే కొత్త నిబంధనలోకి వచ్చానో నా దృక్పథం మారిపోయింది. హల్లెలూయా. ఎందుకు నా దృక్పథం మారిపోయిందంటే దేవుడు పాత నిబంధనలో ఒక స్థలములో మాత్రం పనిచేస్తాడు, కొత్త నిబంధనలో ప్రతి మనిషిలో పనిచేస్తాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువును నోటితో ఒప్పుకొని హృదయంలో చేర్చుకొని తిరిగి జన్మిస్తారో, విశ్వసిస్తారో ప్రతి ఒక్కరిలో ఆయన దిగి వస్తాడు. ఆ దిగి వచ్చిన విశ్వాసి ఎక్కడ ప్రార్థన చేసినా, విశ్వాసం ఎక్కడ మొరపెట్టినా, ఎక్కడ కూడా విన్నపం చేసినా అక్కడ తనను తాను బయలుపరుచుకొని ప్రత్యక్షపరచుకునే దేవుడే మన గొప్ప దేవుడు. హల్లెలూయా. చాలామందికి ఉన్నటువంటి దేవుణ్ణి పరిమితం చేయకూడదంట. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే
నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావో, మారు మనసు చెందావో, నీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడవో, నీ హృదయంలో నన్ను చేర్చుకున్నావో, ఆ చేర్చుకున్న దాన్ని బట్టి నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేసినా ఆ ప్రాంతంలో తనను తాను బయలుపరుచుకునే దేవుడు. హల్లెలూయా. చూడండి, ఒక నిమిషము పరిశుద్ధ లేఖనంలో చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, భౌతికమైనటువంటి ఆలయము, ఈ ఆలయము దేవుడు కోరుకున్న ఆలయము. ఏ ఆలయము? ఇప్పుడు పాత నిబంధనలో సొలొమోను అంటున్నాడు, నువ్వు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు. హల్లెలూయా. ఒక్కసారి ఆ రెఫరెన్స్ ఫస్ట్ అవుతుంది చూడండి ఒకసారి. ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతములు తీయండి ఒకసారి. మొదటి దినవృత్తాంతములు, రెండో దినవృత్తాంతంలో అనుకుంటా, రెండో దినవృత్తాంతంలో 6వ అధ్యాయము. 6వ అధ్యాయము 6వ అధ్యాయము 18 చదవండి. మనుషులతో కలిసి దేవుడు భూమి మీద నివాసం చేయినా ఆకాశము మహాకాశమును నిన్ను పట్టజాలవే. నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా? చూడండి అంటున్నాడు ఎవరు? సొలొమోను అంటున్నాడు. ఏమన్నాడు సొలొమోను? ఆకాశము మహాకాశము కూడా నిన్ను పట్టజాలవు. మనుషులతో దేవుడు ఏం చేస్తాడు? నివాసము చైనా. అంటే దాని అర్థం ఏంటంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు ఆయన ఎటువంటి వాడంటే, సీనాయి పర్వతం మీదకి దిగి వస్తే అక్కడ ఉన్న ఇజ్రాయేలు ప్రజలు ఆయన స్వరం వినడానికైనా ఆయన చూడడానికైనా భయపడిపోయి, మేము మాట్లాడలేము, మేము వినలేము, నువ్వే పోయి మాట్లాడు మోషే అని చెప్పి మోషేను మధ్యవర్తిగా పెట్టుకున్నారు తప్ప వారు డైరెక్ట్గా మాట్లాడడానికి వారితో కాలేదు. అంటే దేవుడు వారితో మాట్లాడితే వారు చచ్చిపోతారని భయం వారికి ఉండేది. అటువంటి ఆ గొప్ప దేవుడికి నేను కట్టించే మందిరం ఏ పాటిది? ఆయన ఆకాశ మహాకాశంలో కూడా పట్టజాలని దేవుడు, మనుషులతో నివాసం చేసే దేవుడు కాదు. కానీ ఆయన నామఘనత కొరకు నేను ఒక స్థలంలో నేను మందిరాన్ని నిర్మిస్తాను, ఆ స్థలంలో చేసే ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉంటుందని చెప్పేసి సొలొమోను కోరుకున్నాడు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చే లోపల ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాడో అప్పుడు ప్రతి మనిషిని కూడా ఆయన తన ఆలయముగా మార్చుకున్నాడు. హల్లెలూయా. తను నివసించే స్థలంగా మార్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మానవతారిగా రానంత వరకు దేవుడు మనుషులతో వచ్చి నివసించే అవకాశం ఉండేది కాదు. ఈరోజు పరిశుద్ధ స్థలము లేదు, కానీ దేవుడు మనల్ని తన పరిశుద్ధ స్థలంగా మార్చుకున్నాడు. హల్లెలూయా. కొంతమందికి ఈ మాట వినడానికి బాధ అనిపిస్తుంది. ఏందన్నా కొత్త బోధ చేస్తున్నావు, మేము పరిశుద్ధ స్థలం అంటాము, ఎవరంటే వాళ్ళు ఎక్కకూడదంటాము, మేము ఆ స్థలానికి పోవాలంటే చాలా స్నానం చేసి పోవాలంటాము. అమ్మా, నేను చెప్పేది ఒకటే, నువ్వు ఒక స్థలాన్ని పరిశుద్ధంగా చూస్తున్నావు, కానీ దేవుడు నిన్నే ఒక పరిశుద్ధంగా చూస్తున్నాడు. హల్లెలూయా. నిన్నే తన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి తన రక్తము ద్వారా నీ పాపాలను శుద్ధీకరించి తను ఏం చేస్తున్నాడంటే నిన్నే తనకు ఆలయముగా మార్చుకుంటున్నాడు. పౌలు అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరగరా? ఎవరంట? మీరు దేవుని ఆలయం అన్నారు. మరి ఇదేంది? రంజితను పిలిచింది ఏదానికోసము? ఆలయ ప్రతిష్ట కోసము. మీరు వచ్చింది దేనికోసము? ఆలయ ప్రతిష్ట కోసము. కానీ మనము జీవించే ఆలయమై ఉన్నాము. ఈ ఆలయము ఆయనకు ప్రార్థన చేసే ఆలయమై ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మనం ఈ స్థలాన్ని ఎలా భావించాలంటే,
దేవుని సన్నిధితో నింపబడే స్థలంగా మనం భావించాలి. మనమంతా కూడా సజీవమైన ఆలయాలుగా మార్చబడి ఈ స్థలంలో ప్రార్థన చేస్తుంటే పరలోకంలో ఉన్న దేవుని సన్నిధి ఈ ప్రాంతంలో విడుదలవుతుంది. ఆ విడుదలవ్వడాన్ని బట్టి ఇక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. పాపులు రక్షణ పొందుకుంటారు, మారుమనసు చెందుతారు, రోగులు స్వస్థత పొందుకుంటారు, దయ్యాలు విడిచిపెట్టిపోతాయి, మరణకర వ్యాధులు తొలగిపోతాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని ఆలయంగా ఉన్నవారు కలిసి ప్రార్థన చేస్తే పరలోకమే భూలోకంలోకి దిగుతుంది. హల్లెలూయా. పరలోకం ఏమవుతుంది? భూలోకం మీదకి దిగుతుంది ఈ స్థలములో. హల్లెలూయా. పేరుకి ఇది భూలోకమే, కానీ ఇక్కడ అన్ని పరలోక కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. పరలోకము మెయిన్ ఆఫీస్ అయితే ఈ స్థలము బ్రాంచ్ ఆఫీస్ అనమాట. హల్లెలూయా. ఎస్, ఈ స్థలములో మనం చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. దానికి ముందు దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే ఈ స్థలము కన్నా నీలో స్థలాన్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నిన్ను కోరుకొని నీలో స్థలాన్ని కోరుకుంటున్నాడు. ఒకసారి నేను చెప్తున్నాను, ఒకటే దేవుని బిడ్డ, నువ్వు ఒక మంచి పెద్ద మందిరానికి వెళ్ళొచ్చు. బాగా ఇంతకన్నా వైభవంగా ఉన్న మందిరాలు ఎన్నో ఉన్నాయి, గొప్ప గొప్ప మందిరాలు ఉన్నాయి. ఎంతో డెకరేషన్లతో, ఎంతో వైభవంగా, అనేకమైన ఇంటీరియర్ డిజైన్స్తో మంచి స్క్రీన్లు పెట్టి గొప్ప గొప్ప మందిరాలు ఉన్నాయి. నేను కాదనను, కానీ అటువంటి గొప్ప మందిరాలకు వెళ్ళు, తప్పు కాదు. కానీ అంత గొప్ప మందిరాలకు వెళ్ళినా, ఇట్లా చిన్న మందిరాలకు వెళ్ళినా, ముందు నీవు ఒక మందిరంగా మారనంత వరకు నువ్వు ఏ మందిరానికి పోయినా ఉపయోగం లేదు. హల్లెలూయా. చాలాసార్లు అనుకుంటారు, నేను ఆడ ప్రార్థన పోతా, ఈడ ప్రార్థన పెడితే అడిగిపోతా. కానీ నువ్వు మారినంత వరకు ఏ ప్రార్థనకు పోయినా నీ జీవితం వ్యర్థమే. దేవుడు కోరుకుంటుంది ఒకటే, ముందు నువ్వు ప్రభువుని అంగీకరించు, రక్షణ పొందుకో, మారు మనసు చెందు, విడుదల పొందుకో, స్వస్థత పొందుకో, నీవే దేవునికి ఆలయంగా మార్చబడు. హల్లెలూయా. దేవుడు కోరుకున్న స్థలం ఒకటే తెలుసా? ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా, ఆయనకు స్థలం లేక లాస్ట్కి ఆడ జన్మనిచ్చింది తల్లి మరియమ్మ గారు, పశువుల పాకలు జన్మనిచ్చింది. ఈరోజు చాలామంది కూడా యేసు ప్రభుని ఎక్కడ పెట్టినా తెలుసా? ఇంటి బయట. ఇది మన ఇల్లు, మనమే దేవాలయం. యేసు ప్రభు లోపల ఉన్నాడా మనకు? చెప్పండి. ఆరో సత్రంలో లేదు స్థలం, ఇప్పుడు మనలో లేదు స్థలం. హల్లెలూయా. ఆడ సత్రంలో లేదు స్థలము, ఈరోజు మనలో లేదు స్థలము. ఈరోజు దేవుని బిడ్డలారా మీరు ఆలోచించండి. దేవుడు కోరుకుంటాడు, ఇంతవరకు కూడా నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుకు చోటు ఇవ్వకుండా, యేసుక్రీస్తు ప్రభు రక్తంతో కడగబడకుండా, పరిశుద్ధపరచబడకుండా, మారు మనసు చెందకుండా, యేసయ్యను హృదయంలో చేర్చుకోకుండా పాపం జీవితం జీవిస్తున్న నీవు దేవునికి పరిశుద్ధ స్థలము కాదు. దేవుడు అందుకోసమే ఈరోజు ఈ గుడి ప్రతిష్ఠ ద్వారా వాక్యంతో మాట్లాడుతున్నచ్చేమో, ఈ రోజన్నా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించు, రక్షణ పొందుకో, ఆయన హృదయంలో చేర్చుకో. ప్రభు, నేను ఈ పాపం చేశాను, ఈ తప్పిదం చేశాను, ఈ అపరాధం చేశాను, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించు అని చెప్పి నువ్వు ప్రభు సన్నిధిలో వేడుకున్నట్లయితే ప్రభు నిన్ను తన ఆలయంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు నిలయముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. వాస్తవంగా పాత నిబంధనలో మోషే గుడారంలో 3 భాగాలు ఉంటుంది. ఒకటి ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలము, మూడోది అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలంటే ఎవరంటే వారు పోనీకి లేదు. నేను ఆవరణం పోనీకనే మనుషులకు, మామూలు వాళ్ళకి అవకాశము లేదు. అటువంటి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, అది ప్రధాన యాజకుడు మాత్రమే రక్తము చేత పట్టుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అక్కడ మందసం పెట్ట ఉంటుంది, అక్కడ కర్ణాపీఠం ఉంటుంది, అక్కడ దేవుడు సన్నిధి దిగి వచ్చేది ఉంటుంది. ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టే ఆ యాజకుడు తనను తాను ఎంతగానో పరిశుద్ధపరచుకొని ఆ స్థలంలో అడుగుపెట్టి ఆ స్థలంలోకి ప్రవేశించాలి రక్తం ద్వారా. ఒక్కసారి అపవిత్రంగా ఆ స్థలంలో అడుగుపెట్టాడా అతడు ప్రాణాలతో బయటికి రాడు, ఆ ప్రాణాలతో బ్రతికి బయటికి రాడు. కానీ ఈరోజు ఏమవుతుందంటే మనమందరం కూడా అటువంటి మరణ పాత్రులమే, మనమంతా కూడా అటువంటి పొరపాట్లు చేసిన వారమే, మనమంతా కూడా అపవిత్రులమే. కానీ దేవుడు మన కొరకు ఒక గొప్ప మార్గాన్ని తెరిచాడు ఆ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి. చూడండి, ఒక్కసారి ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన వారలారా. తీయండి హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుంచి 20వ వచనం. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదయు
ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక, దేవునింటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు గనకను తోచకున్నట్లు చాలా ఉండే. చూడండి ప్రేమైన వారరా, పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించే అర్హత మనకు లేనే లేదు. మనం పరిశుద్ధంగా మార్చబడేది మనకు లేనే లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారే మన కొరకు ఒక నూతనమైనది, జీవం గలది అను ఆయన శరీరమును తెర ద్వారా మనకు ఏం చేస్తాడు? ఆ రక్తం వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగిస్తున్నాడంట. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే మనము పాపం నుండి పరిశుద్ధపరచబడి ఆయన ఆలయంగా మార్చబడతామో, ఇప్పుడు మనమంతా కూడా దేవుని సన్నిధిలోనికి యేసుక్రీస్తు రక్తము ద్వారా నిజమైన పరిశుద్ధ స్థలములోనికి మనం ప్రవేశించగలుగుతాము. హల్లెలూయా. పాత నిబంధన అంతా కూడా ఏమండి, ఛాయ అన్నారు కదా, కానీ రియాలిటీ ఎక్కడుంది? యేసుక్రీస్తులో ఉంది. నిజం ఎక్కడుంది? యేసుక్రీస్తు ఉంది. ఈరోజు యేసుక్రీస్తు ద్వారానే మనమంతా కూడా దేవుని సన్నిధిలోనికి, తండ్రి అయిన దేవుని సన్నిధిలోనికి మనము ప్రవేశించగలుగుతాము. ఈరోజు మన జీవితాల్లో మనం గమనించినట్లయితే ఎక్కడో ఒక చోట పొరపాటు చేస్తుంటాం. ఏదో ఒక ఏరియాలో మనం బలహీనులుగా ఉంటాం, మనం పడిపోయినటువంటి వారిగా ఉంటాం, తప్పిపోయిన వారిగా ఉంటాం. ఎన్నోసార్లు మనము దేవుని కొరకు బాగా బ్రతకాలనుకుంటాం, ప్రార్థన చేసుకోవాలనుకుంటాం, విడుదల పొందుకోవాలనుకుంటాం, కానీ పడిపోతున్నటువంటి వారిగా ఉన్నాం. కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఆ మార్గం ఏదో కాదు, ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా నీకు ఒక గొప్ప మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఈరోజు ఆ మాటను మనం పట్టుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాలలో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారికి దూరంగా బ్రతుకుతున్నావేమో, దేవుడు అంటే నిజంగా సీరియస్నెస్ నీకు లేదేమో, లైట్గా తీసుకుంటున్నావేమో, ప్రభువు పట్ల ఆసక్తి నీకు కనబరచడం లేదు. ఎంతసేపు ఉన్నా ఇక లోక సంబంధంగా ఆలోచిస్తూ, లోక సంబంధమైన ఆలోచన చేత, శరీర సంబంధమైన ఆలోచన చేత నడిపింపబడుతున్నావేమో, ఒక్కసారి నువ్వు కళ్ళు తెరుచుకోవాల్సిందే మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, తన బిడ్డగా నిన్ను మార్చుకొని, తన ఆలయంగా నిన్ను మార్చుకొని, తన యొక్క సన్నిధిలోకి చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. ఈరోజు అంత గొప్ప దేవుడు ప్రేమ కలిగి నీకు ఇంత గొప్ప అవకాశం కలగజేస్తుంటే, ఆ గొప్ప అవకాశాన్ని తృణీకరించొద్దు, వద్దనుకోవద్దు, నిర్లక్ష్యం చేసుకోవద్దు. ఎందుకంటే మన ప్రభువు ఖచ్చితంగా నేనేం చేస్తున్నానంటే మట్టిలో నుండి మహిమకు చేర్చాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఎక్కడికి? ఇప్పుడు మనమందరం బ్యాచ్ మట్టి బ్యాచే. మట్టి నుంచి ఏమవుతున్నాం? మహిమకు చేర్చాలని దేవుని ఆశ. ఇప్పుడు మహిమకు చేర్చుకోవడానికి దేవుడు ఆశపడుతున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు అన్న ప్రభు వైపు తిరుగు. ఈరోజు నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు. చాలాసార్లు మన జీవితాలు ఎలా ఉంటాయంటే, ప్రభువా అని చెప్పి ఏమంటాము, ఆదివారం ప్రార్థన చేస్తాం, కానీ సోమవారం నుంచి శనివారం వరకు ఏమంటాము, ప్రభువానం ఏవేవో అంటుంటాం. కానీ అటువంటి జీవితాలు మనకు వద్దండి. ఈరోజు ఈ యొక్క సమయంలో నేను ఎక్కువసేపు తీసుకొని ముగిస్తున్నా, ఒకటే జ్ఞాపకం చేస్తున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు భౌతికమైన ఆలయము కన్నా సజీవమైన ఆలయంగా నిన్ను మార్చాలని ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను ఏ స్థలంలో నువ్వు దేవుడు మార్చాలనుకుంటావు తెలుసా? భౌతికమైన ఆలయంలోనే. హల్లెలూయా. భౌతికమైన ఆలయంలో నిన్ను ఏ విధంగా మార్చాలనుకుంటాడు? సజీవమైన ఆలయంగా మార్చాలనుకుంటున్నాడు, తన ఆలయంగా మార్చాలనుకుంటున్నాడు, తన ఆత్మకు నిలయంగా మార్చాలనుకుంటున్నాడు. అందుకోసమే ఈరోజు మందిరంలోకి చేర్చబడిన నీవు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడని, ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడని, ప్రభువుకు నువ్వు తిరగాలని నేను కోరుకుంటున్నా. పాపానికి బాయ్ చెప్పి ఏసైకు హాయి చెప్పి ఆయన హత్తుగోళం కోరుతున్నాను. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. చెప్పబడిన వాక్య నిమిత్తము మన మధ్యలో సహోదరుడు సురేష్ గారు ప్రార్థన చేస్తారు. దానం బట్టి స్తోత్రం నా తండ్రి. ప్రభా, నిజమేనాయన
నీ యొక్క కృప లేనిదే మేము ఈ మందిరం కట్టించలేదు నా తండ్రి. ప్రభా, నువ్వు ఈ మందిరం దగ్గరుండి కట్టించావని నమ్ముచున్నాను నా తండ్రి. నీ సేవకుడైనటువంటి రంజితన్న గారిని మీరు పేరు పెట్టి పిలుచుకున్నారు, ఎన్నుకున్నారు, అభిషేకించారు, నీ యొక్క సేవలో బలంగా వాడుకుంటున్నారు. దాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభా చెప్పబడినటువంటి వాక్యం బట్టి నా తండ్రి, నిజమైన నా తండ్రి, ఏ స్థలంలో పరిశుద్ధత లేదు కానీ మాలోనే పరిశుద్ధత ఉందని మీరు గుర్తించారు. దాన్ని బట్టి స్తోత్రం నా తండ్రి. ప్రభా, మాలోన పరిశుద్ధత ఉందని తెలియపరిచారు. దాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు తండ్రి. చెప్పబడినటువంటి వాక్యం ప్రభా మేము విని మర్చిపోకుండా నా తండ్రి, వాక్యమును మా హృదయంలో చక్కగా భద్రపరుచుకొని నా తండ్రి, మేమే నీకు ఆలయమై ఉన్నామని నీ వాక్యం అనుసారంగా మేము నడుచుకునే కృపను భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నూరంతలుగా ఫలింప చేయమని అడుగుతున్నాను నా తండ్రి. వాక్యం ప్రభా నా తండ్రి మా అందరి జీవితాలలో ఫలింప చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మ శక్తిని నాకు సగుమా. నీ ఆత్మ శక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మాతో మాట్లాడుమా. మమ్ము నడిపించుమా. మాతో మాట్లాడుమా. మమ్ము నడిపించుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. అంతిమ దినమున ఆత్మను మాపై నిశ్చయముగా కుమ్మరించితివి. అంతిమ దినమున ఆత్మను మాపై నిశ్చయముగా కుమ్మరించితివి. మాపై దిగిరావయ్యా. శక్తి నొసగుమయా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. ఏమో ఆల్రెడీ సమయం చాలా ఎక్కువ అయిపోయింది.
2 నిమిషాలు నేను ఒక 5 నిమిషాల్లో పని నేను ఇక మందిరము ముఖ్యంగా పోతులపాడు గ్రామంతో నాకు ఏ విధంగా పరిచయం అయింది, ఈ ఊరిలో నేను మందిరాన్ని నేను కట్టడానికి కారణము ఏంటి, దేవుడు ఏ విధంగా నడిపించాడని నేను తెలియజేయాలని కోరుతున్నాను. వాస్తవంగా నా గురించి అందరికీ తెలుసు. నా పేరు వి రంజిత్ కుమార్. మా తల్లిదండ్రుల పేరు చంద్రన్న మరియు సలోమని, ఇద్దరు తల్లిదండ్రుల పేరు. మా తండ్రి గారు కర్నూలులో ఆర్మీలో జాబ్ చేసి రిటైర్డ్ అయిపోయి కర్నూలు పెద్ద హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వర్క్ చేసి ఆయన తర్వాత 2020 సంవత్సరంలో ఎక్స్పైర్ అయిపోయారు. మా తల్లిగారు కూడా వచ్చారు. నేను వారికి 4వ సంతానం. మొదటిగా మా అన్నగారు రవికుమార్ అని చెప్పి ఆయన ఆర్మీలో ఆయన కూడా చేశాడు, సుబేదార్ మేజర్గా చేసి ఇప్పుడు రిటైర్డ్ అయిపోయి హైదరాబాద్లో సెక్యూరిటీ ఏజెన్సీలో ఆయన పనిచేస్తూ జాబ్ చేస్తూ దాంట్లో పార్ట్నర్గా కూడా ఉంటున్నారు. అదేవిధంగా మా పెద్దక్క గారు కర్నూలులోనే నందికొట్కూరులో ఉంటారు. ఆమె కొడుదల గ్రామంలో టీచర్గా పనిచేస్తున్నారు, గవర్నమెంట్ టీచర్గా జాబ్ చేస్తున్నారు. అదేవిధంగా దాని తర్వాత మా చిన్నక్క గారు ఆమె కోస్గి అనేటువంటి ఊర్లో మండలంలో ఆమె ఎంఈఓగా పనిచేస్తున్నారు. చివరిగా నేను కూడా డిగ్రీ కంప్లీట్ చేసేసి కంటి సంబంధంగా ఆప్థాలమిక్ అసిస్టెంట్ అని జాబ్ పనిచేసేవాడిని. విశ్వభారతి అదేవిధంగా పద్మచంద్ర హాస్పిటల్లో కూడా జాబ్ చేసినాను ఇంతకుముందు. తర్వాత నేను ఒక చర్చికి వెళ్తున్నప్పుడు మా యొక్క స్నేహితుడు మరియు నా బ్యాచ్మెంట్ అశోక్ ద్వారా నాకు పోతులపాడు గ్రామం పరిచయం అయింది. నేను అప్పుడు వేరే చర్చిలో ఉండేవాడిని. ఇక్కడికి వచ్చి నేను పరిచయం చేయడానికి మొదటిగా పరిచయం చేసినటువంటి అశోక్ బట్టి నేను ఈ ఊరికి నేను పరిచయం అయ్యాను. తర్వాత అప్పుడు వేరే చర్చిలో వాక్యం చెప్పేవాడిని. కొన్ని కారణాలు బట్టి నేను తర్వాత మళ్ళా సాములయ్య వారి ఇంటికాడ ప్రార్థనలు పెట్టడం జరిగింది. ఆ విధంగా ప్రార్థనలు కొనసాగిస్తూ ఎన్ని రోజులు రోడ్ మీద పెట్టుకుని నడుపుకుంటాం. ప్రభువా మాకంటూ ఒక మందిరం కావాలని చెప్పేసి అడుగుతూ చాలా దినాలు ప్రార్థన చేసినాము. చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే ప్రతి గురువారము మేము సాయంకాలము 4:30 గంటల నుంచి కర్నూలులోంచి ఆటోలో వచ్చేవాళ్ళము. ఆటో నడుపుకుంటూ రాత్రి అంతా మేము ప్రయాణం చేసి ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకొని మళ్ళీ నైటే వెళ్ళిపోయే వాళ్ళం భోజనం చేసుకొని. మా బ్రదర్ అహరోన్ గారి ఆట చాలా ఉపయోగపడింది మాకు. ఆ సమయంలో ఎన్నోసార్లు మాకైతే ప్రమాదాలు దేవుడు తప్పించాడు. 2 సార్లు టైరు పంచర్ అయిపోవడం, కింద పడడానికి పోవడం, ఆటో ఒకసారి పేలిపోవడం, ఒకసారి నైట్ 12 గంటలకు పంచర్ అయిపోవడము. చాలాసార్లు మేము శ్రమల గుండా వెళ్ళాము. బట్ దేవుడు మాత్రం మాకు ఏది కాకుండా మా ప్రాణాలకు అపాయం లేకుండా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చాడు. ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఈ స్థలము మాకు వచ్చింది. ఆ సమయంలో ఇక్కడ స్థలము ఓనర్ వాళ్ళు ప్లస్ అప్పుడు గోపాల్ రెడ్డి గారు ఎంతగానో మాకు సహాయం చేశారు. ఆ స్థలము మేము కొనడానికి కూడా అప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి వచ్చి మాకు సహాయం చేసి ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి సమస్యను కూడా సామిరెడ్డి గారి ద్వారా మేము ఈ స్థలాన్ని మేము వేరే వాళ్ళకి అమ్మటం, వాళ్ళ మధ్య నుంచి మేము కొనుక్కోవడం జరిగింది. ఆ 30 సెంట్ల స్థలాన్ని మేము కొన్నాము. కానీ దేవుడు కృపను బట్టి మేము ఒక సంవత్సరం లోపలనే మీ యొక్క మందిరాన్ని నిర్మించుకోగలిగాము. చాలా సమస్యలు అయితే వచ్చాయి. బట్ దేవుడి స్తోత్రం. ఒకటే ఆశ, మా కోరిక ఏంటంటే మాకు ఇక్కడ చాలామంది సేవ చేయాలనుకున్న వాళ్ళు టౌన్లలో ఎక్కువ చేయాలని ఆశపడతాను. నాకు ఆల్రెడీ కర్నూలులో సంఘం నడుపుతున్నాను నేను ఒక సంఘాన్ని. కానీ ఈ పల్లెటూరుకు వచ్చి సేవ చేయాలని ఆశ ఏంటంటే ప్రజలను ప్రభు వైపు నడిపించాలి, వాళ్ళను దేవునిలో ఎదిగించాలని ఆశ తప్ప మాకు ఎటువంటి డబ్బు సంపాదించుకోవాలని 4 రాళ్ళు ఎన్నికలు వేసుకోవాలనేది ఆశ లేదు. కానీ దేవుడు మాకు పట్ల భారాన్ని బట్టి మేము వచ్చి పరిచర్య చేస్తున్నాము. ఈరోజు ఈ మధ్యలోకి ఇంత మంచి మందిరం వచ్చిందంటే మొదటిగా దేవదేవుని యొక్క సహాయము, రెండోదిగా చాలామంది సహాయం చేశారు. గోపాల్ రెడ్డి గారు కావచ్చు, శివానంద రెడ్డి గారు కావచ్చు, రవీణ గారు కావచ్చు, అందరూ చాలామంది పెద్దలు హెల్ప్ చేశారు. అందుకోసం ఈ మందిరాన్ని మేము నిర్మించుకోగలిగాము. ఆ కృతజ్ఞతా భావంతోనే ఒక చిన్న సన్మాన కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాము. ఈ సమయంలో మధ్యలో కుర్చీ చేసినట్లయితే, మేము పిలిచిన వారు మధ్యలోకి వచ్చినట్లయితే వారికి మేము చిన్న బుకేతో మరియు శాల్వాతో సన్మానం చేయాలని ఆశపడుతున్నాము. కొద్దిగా వెనుకలకి వెళ్ళండి అమ్మా. నేను పేర్లు చెప్పిన వాళ్ళు వచ్చి రెడీగా ఉండండి. మీకు వినిపించి చిన్న ప్రార్థన చేస్తాము. రోమాపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి దయచేసి రండి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారులు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును
ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసినట్లా భయపడకము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఎలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానము కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. అధికారులకు లోబడి ఉండాలి అని పరిశుద్ధ లేఖనము స్పష్టంగా మనకు బోధిస్తున్నదండి. మరి ఏ అధికారము దేవుడు ఇవ్వకుండా ఏ అధికారము లేదు. ఈ అధికారులు పెద్దలు మరి ప్రజలకు మేలు చేయడానికే దేవుడు నియమించాడని పరిశుద్ధ లేఖనము స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. వీరు మంచి చేసినట్లయితే వారు మనల్ని బట్టి సంతోషిస్తారు. కాబట్టి పెద్దలకు అధికారులకు మరి ప్రజలందరూ మరి వారికి లోబడి ఉండాలి, వారిని గౌరవించాలి, వారిని సన్మానించాలి. ఇది దేవుని వాక్యము స్పష్టంగా తెలియచేస్తుంది. అలాగే తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా మాటను జ్ఞాపకం చేస్తున్నాను. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. అది మంచిదియు మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, 2వ వాక్యాన్ని కూడా చదివితే ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటనే అధికారుల గురించి మనకిచ్చిన, మన గ్రామానికి ఇచ్చినటువంటి పెద్దల గురించి వ్రాయబడింది. సంఘము ఏం చేయాలంట? అధికారుల కొరకు, మరి నాయకుల కొరకు, మరి ప్రభుత్వం చేసే వారి కొరకు ఏం చేయాలి? సంఘము ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలా? వారికి మంచి ఆరోగ్యము, వారికి మంచి మనసు, వారి ద్వారా మంచి పరిపాలన మాకు అందచేయండి ప్రభువా, వారిని కాపాడండి, వారిని దీవించండి అని సంఘము పెద్దల కొరకు, మరి పరిపాలిస్తున్నటువంటి అధికారుల కొరకు, మన గ్రామాన్ని ప్రేమించి మరి వారిని దేవుడే ఎన్నుకున్నాడు అధికారులుగా. కాబట్టి అధికారులకు మనము లోబడి ఉండాలి, వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలి, వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. మంచిది. ఈ మాటలను బట్టి దేవునికి నేను వందనాలు తెలుస్తున్నాను. వచ్చినటువంటి మరి పెద్దలందరికీ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. పెద్దల కొరకు ప్రాముఖ్యంగా మన మధ్యకు దేవుడు తీసుకొచ్చాడు. మన ఆహ్వానాన్ని మందించి మరి దైవ సేవకుని యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించి చక్కగా మరి ప్రేమతో మరి మన మధ్యకు పెద్దలు, అధికారులు మరి వచ్చి ఉన్నందు కొరకై దేవునికి మహిమ చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, మా మంచి కాపరి, మాకు చాలిన మంచి దేవా, మీ ఘనమైన నామానికి వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. సమయంలో తండ్రి మా మధ్యకి తీసుకొచ్చినటువంటి గ్రామ పెద్దలు నాయన ప్రభా, అధికారులుగా ఉండి నడిపిస్తున్నటువంటి నాయకులను ప్రభా అయా మీరు మా మధ్యకి తీసుకొచ్చారు తండ్రి. మరి ఎంతో ప్రేమతో నా తండ్రి ప్రభా మీరు తీసుకొచ్చినందు కొరకై మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీ వాక్యము సెలవిచ్చిన ప్రకారంగా నాయన ప్రభా మేము అధికారులకు లోబడి ఉండున్నట్లుగా పెద్దలుగా వారిని భావించి వారిని గౌరవిస్తూ వారిని సన్మానిస్తూ నా తండ్రి వారి కొరకు నాయన ప్రభు వారి క్షేమం కొరకు
వారి ఆరోగ్యం కొరకై, వారికి దీవెనల కొరకై తండ్రి మంచి పరిపాలన మా కొరకై అందించడానికి కొరకై నాయన నిత్యము సంఘముగా మేము కూడి నాయన వారి కొరకు ప్రార్థన చేయడానికి చక్కటి ప్రార్థన ఆత్మను, చక్కటి మెలకుగలిగిన ఆత్మను, చక్కటి ప్రేమను కలిగినటువంటి ఆత్మను మేము కలిగి ఉండి నా తండ్రి ప్రభువా ఎల్లప్పుడూ కూడా నా తండ్రి ప్రభువా వారి కొరకు ప్రార్థన చేస్తూ నా తండ్రి ఉన్నట్లుగా చక్కటి ప్రార్థన ఆత్మ సంఘానికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఇదిగో నా తండ్రి మీ సన్నిధిలో ఉన్నటువంటి నాయన మరి అధికారులు పెద్దలను ప్రభువా మీ చేతులకు సమర్పిస్తున్నాము తండ్రి. మీరే నాయన ప్రభువా అయా వీరిని దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి, దీర్ఘాయువుని దయచేయండి తండ్రి, కుటుంబాల్లో వారికి క్షేమాన్ని దయచేయండి, కుటుంబాల్లో సమృద్ధిని దయచేయండి, వారి కుటుంబాల్లో నాయన ప్రభా సమాధానము దయచేసి నా తండ్రి అందరికీ నాయన ప్రభా చక్కటి పరిపాలన అందించినట్లుగా నాయన ప్రభా వారిని బలపరచమని వర్ధిల్ల చేయమని మీ చేతులకు అప్పగిస్తూ ఘనత మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ఈ సమయంలో చిన్న సన్మాన కార్యక్రమం ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ నిర్మలమ్మ గారు ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తారు. అందరు చప్పట్లు కొట్టాల్సింది. ఈ సమయంలో పాస్టమ్మ గారు మొదటిగా జెన్నీ బుకేతో ఆమెను సత్కరిస్తారు. బుకే తీసుకోండి. బుకే ఫోటో వైపు చూడండి. చప్పట్లు కొట్టాలి అందరూ. మధ్యలో రావాల్సింది కోరుతున్నాం ప్రభు. అందరు చప్పట్లు కొట్టాలి. పాస్టర్ కృపాకర్ గారు అండి అమ్ములు బుకే. అన్న ఫోటో అన్న రెడ్డి గారు ఒక్క నిమిషం. ఫోటో థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన మధ్యన పెద్ద పుల్లారెడ్డి గారు కూడా వచ్చి కూర్చోవలసింది కోరుతున్నాం. బుకే తీసుకోవాలి. సురేష్ బ్రదర్ గారు చేతికి అదేవిధంగా మన మధ్య నుండి ఎక్స్ సర్పంచ్ రవి గారిని కూడా ముందు రావాల్సిన కోరుతున్నాం. హరి చాలా ఇస్తారు. ఈ సమయంలో మన మందిరానికి ఎంతో ముఖ్యమైనటువంటి వారు మందిరము నిర్మించడానికి మాస్టర్ ప్లాన్ దీని వెనుకలో ఉంది. ఎంతో వాయా ప్రయాసాలతో ఎంతో దూరం నుంచి మన మధ్యలోకి వచ్చి మందిరాన్ని ప్లాన్ ఇచ్చినటువంటి సైట్ ఇంజనీరు కేశవపాలన గారు మరియు జ్యోతక్ గారు ముందు రావాల్సి కోరుతున్నారు. అన్నగారు ఎంఎస్ఎస్ కన్స్ట్రక్షన్లో పనిచేస్తారు కర్నూలులో మరియు అనంతపురంలో. జ్యోతక్క గారు కూడా ముందు రావాలి. ఇంకో చేయరే ఇంకో క్యూటీ ఆ ఇద్దరు అది తీసుకోండి.
సురేష్ అన్న మరియు సుజాతక్క గారు ఇద్దరు కూడా మన సన్మానించిన మనం చేస్తున్నాం. మన మధ్యలో ఆయన వచ్చి చేస్తారు. ఈ సమయంలో మన మధ్యలో త్యాగరాజ్ సార్ సన్మానించడానికి మందిరాన్ని నిర్మించడంలో అందరికన్నా ఎక్కువ పాత్ర ఉంది దేవుని తరం అంటే అది సాములయ్య గారికే మరియు అమ్మగారు సిరమన్ అమ్మగారే. చాలా కానీ మాకు ఎన్నో రోజులు ఆమె ఎంతమంది వెళ్ళినా మాకు కడుపు నిండా అన్నం పెట్టినారు. అయ్యగారు ఎంతగానో ప్రయాసపడ్డారు. వాళ్ళిద్దరు కూడా ముందుకు రావాల్సిన కోరుతున్నాం. చప్పట్లు కొట్టాలి దయచేసి. అమ్ములు సున్ను చాలా హెల్ప్ చేస్తున్నారు. వచ్చే ఏం కాదా కప్పుతారు. నెక్స్ట్ యేసురాజు కూడా రావాలి. యేసురాజు ముందర రావాలి. మనోహర్ మన మధ్య లేడు. మనోహర్ కూడా ఉంటే బాగుండేది. ఓకే యేసురాజు కూడా వచ్చినాడా? శేఖర్ బ్రదర్ వచ్చి యేసురాజు సన్మానం మీరు ఇచ్చేసేయండి. లేదు పైకి నిలబడి ఓకే. ఇంతటితో సన్మాన కార్యక్రమం అయిపోవడంలో మీ పాత్ర ఉంది, మీ ప్రార్థన ఉంది. మీరు ఎంతగానో కష్టపడ్డారు. మా కర్నూలు నుంచి మమ్మల్ని ప్రేమించి వచ్చిన కర్నూలు సంఘ సభ్యులకు, మా బంధుమిత్రులకు అందరికీ నా నిండు వందనాలు. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి ఇక్కడ పోతులపాడు గ్రామాన్ని ప్రేమించి నాకు అది ఆశ్చర్యం. ఈ ఊరి వాళ్ళకన్నా మీరు తొందరగా వచ్చినారు. హల్లెలూయా. ఎందుకంటే వీరి కోసం వెయిట్ చేసాం కానీ మీరు కర్నూలు నుంచి ఎంతగానో పని కట్టుకొని వచ్చారు. ముఖ్యంగా ఈ ఊరి వాళ్ళు కూడా పోతులపాడు గ్రామస్తులు ఎంతగానో సహకరించారు. ముఖ్యంగా పెద్దలు కావచ్చు, ఇక్కడ ఉన్న సంఘస్థులు కావచ్చు, అందరూ సహకరించడాన్ని బట్టే మా యొక్క మందిరం కంప్లీట్ అయింది. ఒకటి మాత్రం చెప్తున్నాను, ఈ మందిరము ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి చెందినది కాదు. ఇది దేవుని మందిరం. హల్లెలూయా. ఎవరైనా రావచ్చు, ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చు. చాలా చోట్ల నేను చూసిందంటే ఒక సంఘం చర్చి అంటే అది కొన్ని కులానికి మాత్రం చెందినాడు. ఇది అలాంటి కానే కాదు. కర్నూలులో మా సంఘంలో కూడా అన్ని రకాల మతస్థులు ఉన్నారు, కులస్తులు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా అలా ఉంటారని నేను కోరుతున్నాను. అందుకోసం ఎవరు కూడా కులాన్ని పట్టించుకోవద్దని, మీ మతాన్ని పట్టించుకోవద్దు. ఒకటి దేవుని ప్రేమను బట్టి రండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు అంతే. ఈ సమయంలో చివరి ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆశీర్వాదముతో మన యొక్క ఈ గుడి పరిస్థితి ఆరాధన ముగించుకుందాము. మన మధ్యన పెద్దలకు, ముఖ్యంగా విఐపీస్కి అందరూ కూడా సపరేట్ సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేయొచ్చు. ఇప్పుడు చివరి ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ అమ్మ గారు, మా సతీమణి గారు ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడమైన యేసయ్య, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు ప్రభా. నాయనా, ఈ దినమున తండ్రి నీ మందిర ప్రతిష్ట జరుపుకొనడానికి తండ్రి మాకిచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యోగ్యత లేదు, అర్హత లేదు నా ప్రభా. నాయన, ఇక్కడ నీ మందిరాన్ని కట్టించుకొని ప్రభా, నీ దాసులుగా తండ్రి మమ్మల్ని పిలుచుకున్న వాడానికి స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా.
నాయనా ఈ ఊరి ప్రజలందరినీ ప్రభా మీరు ప్రేమించి నాయనా ఇక్కడ మందిరమును కట్టడానికి తండ్రి మీరు కృపనిచ్చారు. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నాయనా ఆది అంతమైన వాడానికి స్తోత్రాలు ప్రభా. నాయనా ప్రారంభం మొదలుకొని తండ్రి చివరి వరకు నాయనా ప్రతిదీ కూడా తండ్రి పరిశుద్ధాత్మదేవ మీ అధీనంలో ఉంచుకొని ప్రభా మీరు జరిపించినందుకు మీకు వందనాలు ప్రభా. విశ్వాసులను తండ్రి ప్రభా సంఘస్థులుగా నాయన ఆత్మీయ కుటుంబంగా నా తండ్రి ఇక్కడ చేర్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీ దాసుని ద్వారా నా తండ్రి మీరు విడుదల చేసిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలయ్యా. నీ ఆత్మ సంచారము నాయన ఇక్కడ జరిగించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన చేరవచ్చిన ప్రతి బిడ్డను ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. నాయన కుటుంబాలుగా నా తండ్రి వారి పిల్లలను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన ఈ మందిర ప్రతిష్టతను ప్రభా జరుపుకొనడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నాయన తండ్రి మా ప్రతి ప్రయత్నంలో తండ్రి ప్రభా మీరు తోడున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. ఇక ముందు కూడా నా తండ్రి పరిశుద్ధాత్మదేవ ప్రతిదీ కూడా తండ్రి మీ సహాయము మీ నడిపింపుతో నాయన మీరే నడిపించండి అయ్యా. నీ సన్నిధిని తోడుగా ఉండజేయండి నాయన. నీ మందిరంలో ప్రార్థించడానికి వచ్చిన ప్రతి విశ్వాసులను ప్రభా వారి ప్రార్థన విన్నపాలను ప్రభా మీరు ఆలకించి నాయన ప్రతి బిడ్డను కూడా తండ్రి ప్రభా మీరు బలపరచండి, విశ్వాసములో స్థిరపరచండి దేవా. నాయన తండ్రి ఈ ఊరి ప్రజలకు ప్రభా ఇంకా నాయన రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ దయచేయండి దేవా. నీ రాజ్య వ్యాప్తిని ప్రభా ఈ మందిరం ద్వారా నైనా మీరు జరిగించండి అయ్యా. నీ నామ ఘనత కొరకు నైనా ఈ మందిరాన్ని తండ్రి మీరు నిర్మించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. నాయన ఈ కూడికనంతటిని తండ్రి మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా నాయన జరిపించినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన రక్షకుడు ప్రియుడు తిరిగి రానయున్న ఉన్నతమైన శ్రేష్టమైన యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. ప్రేమించి చిన్నగా అన్నగారు, ఇంజనీర్ అన్నగారు, కేశవపాల్ అన్నగారు నాకు మా సతీమణికి చిన్న బహుమానం తీసుకొచ్చారు కర్నూలు నుంచి. వారు మాకు బహుకరిస్తారు. అదే సమయంలో కేటీ వాళ్ళు పాట పాడుతుంటే కానుకలు పోగు చేసుకుందాము ఒకరి తర్వాత మీరు వచ్చి ఇక్కడ ఉన్న బాక్స్లో మీకు దేవుడు ప్రేరేపించిన కొలది మీరు సమర్పించవలసిందిగా కోరుతున్నాను. ఇది బలవంతం ఏం లేదు, దేవుడు మీరు ప్రేరేపించిన కొలది. ఫస్ట్ పురుషులు, తర్వాత స్త్రీలు ఒకరి తర్వాత ఒకరు కానుకలు సమర్పించాల్సి కోరుతున్నాను. ఈ సమయంలో చిన్నగా నేను ఇతరులు చేస్తాను, వాళ్ళు నాకు వచ్చి చేస్తున్నారు. ఓకే, దేవుని స్తోత్రం. విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నంత ఇక్కడి నుంచి ప్రభా ప్రతి శుక్రవార దినాన ప్రభా మేము ఇక్కడికి వచ్చి నీ మందిర పరిచయం చేయాలని ఆశపడుతుండగా అనేక ఆత్మలు నీ ప్రాంతంలో నడిపించి వారికి రక్షణ భాగ్యాన్ని దయచేసి వారిని ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా, వారి యొక్క వృత్తిరీత్యా అన్ని విషయాలను వారు దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మా శక్తి కాదు, మా బలము కాదు, కేవలం నీ ఆత్మ ద్వారానే ఇక్కడ ఆత్మను రక్షించి అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి నీ ప్రజలను విడిపించి వారిని అన్ని విషయాలను వర్ధిల్చేయమని కోరుకుంటాను. ఈ యొక్క ప్రతిష్ట ఆరాధనలో పాల్గొన్న ప్రతి వ్యక్తిని మీరు దీవించి ఆశ్రయించి అందరిని అన్ని విషయాల్లో వర్ధిల్చేయమని కోరుకుంటూ నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ ప్రియరక్షకుడు యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులందరికీ, ఈ మందిర ప్రతిష్ఠ ఆరాధన పాల్గొన్న ప్రతి ఒక్కరికి, సహాయులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాము. అందరూ కూడా నిదానంగా, తొందర లేకుండా ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. విఐపి సెక్షన్ పెద్దవాళ్ళకు ఉంటుంది, పెద్దలకు
మనసా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా నా మనసా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలమునిపై కుమ్మరించునే ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలమునిపై కుమ్మరించునే స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే శబ్దము విన్నా నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే నిట్టూర్పు శబ్దము విన్నా నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే కరిగిపోను నేను అనగార్చబడను నేను స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే స్థిరపరచినాడే బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు ఈ నూతన వత్సరములో అలంకరించునే విచారించేవారు లేక ఒంటరై ఉన్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలననిచ్చునే విచారించేవారు లేక ఒంటరై ఉన్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలననిచ్చునే కూలిన కోటను రాజగృహముగా మార్చును కూలిన కోటను రాజగృహముగా మార్చును స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే నా మనసా ఆయన మరచునా యేసు నిన్ను మరచిపోవునా ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలమునిపై కుమ్మరించునే ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలమునిపై కుమ్మరించునే స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే